హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ పర్స్పిలిటీ ట్రూత్స్. సో ఇందులో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అందరు తీసుకుంటున్నారు. సో కొంచెం అవేర్నెస్ పెరిగి అందరు తీసుకున్నారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ గురించి చెప్పడం కోసం. సో హెల్త్ ఇన్సూరెన్స్ లో అది కూడా క్లెయిమ్ ప్రాసెస్ గురించి మీకు చెప్పడం కోసం. ఈ క్లెయిమ్ ప్రాసెస్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా చాలా ఈజీ అండి. సో దీని గురించి సింప్లిఫైడ్ గా తెలుసుకుంటే మనం ఈజీగా క్లెయిమ్ సంపాదించవచ్చు. ఒకటి వచ్చేసి మనకి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక హెల్ప్ డెస్క్ ని అన్ని హాస్పిటల్స్ లో దాదాపు 90% ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ ఒక ఇన్సూరెన్స్ డెస్క్ ఉంటుంది. సో మీరు అక్కడ అప్రోచ్ అవ్వమని వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో మీరు చేయాల్సిన మీ అడ్వైజర్ అందుబాటులో ఉంటే అడ్వైజర్ ద్వారా మీరు అడ్వైస్ తీసుకొని చేయొచ్చు. లేకపోతే మీరు కూడా డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ డెస్క్ వెళ్ళి డాక్టర్ ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్, దాంతోపాటు ఇప్పటి వరకు ఉన్న అన్ని రిపోర్ట్స్, మీ కేవైసీ అంటే ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, అలాగే ప్రపోజర్ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఇవి డీటెయిల్స్ ఇవి ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని డీటెయిల్స్ ఒకేసారి ఇవ్వాలి. ఒక్కొక్కటి ఇవ్వడం వలన కూడా క్లెయిమ్ లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని డీటెయిల్స్ అంటే డాక్టర్ రికమెండ్ చేసిన లెటర్, అంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వమని రికమెండ్ చేసిన లెటరు, తర్వాత అన్ని రిపోర్ట్స్తో పాటు దానికి వచ్చిన ఫిలిమ్స్ కానీ మొత్తం ఎక్స్రేస్ కానీ, వీటితో పాటు మెడిసిన్ ఏమైనా సజెస్ట్ చేస్తే వాటి బిల్స్ కూడా అన్ని కలిపి ఒకేసారి కేవైసీతో పాటు అన్నీ ఒకేసారి ఇస్తే ఇవన్నీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు డెస్క్ నుంచి. అప్పుడు ఇమీడియట్ గా అప్రూవల్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ క్వరీ పడుతుంది. సో ఒకటి రెండు క్వరీస్ నార్మల్ అయిపోయింది. సో ఎప్పటి నుంచి ఉందని, ఏమన్నా డాక్టర్ అందులో ప్రీ ఎగ్జిస్టింగ్ రాస్తే అది ఎప్పటి నుంచి ఉందని. సో ఇవి కూడా మీరు క్లియర్ గా ముందే ఒకేసారి ఇచ్చేటప్పుడే డాక్టర్కి చెప్పండి. ఒక 2-3 years నుంచి బీపీ ఉంటే 2-3 years నుంచి అని చెప్తే డాక్టర్ రాస్తారు 2-3 years నుంచి అనేది. ఆ 2-3 years బ్యాక్ మీ దగ్గర ఏమైనా రిపోర్ట్ ఉంటే, లేదా రీసెంట్ గా తీసుకున్న రిపోర్ట్ ఉంటే అది కూడా మీరు క్లెయిమ్ ఇన్సూరెన్స్ డెస్క్ లో సబ్మిట్ చేయడం వల్ల ఈ క్వరీ ముందే మీరు ఆన్సర్ ఇచ్చేస్తే మీకు మళ్ళీ ఈ క్వరీ రాదు. సో ఈ విధంగా మీరు అన్ని ఒకేసారి మీరు రెడీగా ఉంచుకొని ఇన్సూరెన్స్ డెస్క్ వెళ్తే మీ క్లెయిమ్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఎవరు వరీ అవ్వద్దు. ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ. ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఎనీ టైం కాంటాక్ట్ చేయండి. నేను మీకు దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.